శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. అఖండ మహాసంకల్పం విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా 3 అఖండ మహాసంకల్పంలో 3 రుణాలను దేవ రుణం, ఋషి రుణం, పితృణం తీరాలంటే పరమ కర్తవ్యాన్ని అమలు చేసుకుంటూ అఖండ మహాసంకల్పంలో శ్వేత వరాహ కల్పే అనేటువంటి అనంతమైనటువంటి కాలాన్ని కోటాను కోట్ల కాల నిర్ధారణ జరుగుతుంది. దేహాత్మ విచారణ ద్వారా దేహంలో జీవం ఉంటూ పరమాత్మ అంతర్బైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి దేహానికి సంబంధించిన నిర్ధారణ జరుగుతుంది. 2 చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం 3 సూత్రాలని మంగళ సూత్రాన్ని బ్రహ్మాండ నాయకుడి వద్ద అఖండ మహాసంకల్పంలో విశ్వ కళ్యాణ వైభవంలో చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం దేహాత్మ విచారణ జరుగుతుంది. స్పష్టత నిదర్శనం స్పష్టత ఏర్పడుతుంది. దేహానికి సంబంధించినటువంటి చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. పరమాత్మ తత్వానికి అంతర్బైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి మంత్ర పుష్ప రాజాన్ని వైఖానసారముక్తంగా వికరస మహర్షి ద్వారా ఇవ్వబడినటువంటి పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు. అంతర్బైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత దేహాలలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని వికరస మహర్షులు భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా ఈ విశ్వానికి అనంతమైనటువంటి విశ్వానికి అఖండ మహాసంకల్పంలో ఇమర్చబడి ఉన్నది. అప్పటికి దేహాత్మ విచారణ, దేహానికి సంబంధించి దేహం, జీవం, దైవం వ్యాపించి ఉన్నాడు, దేహాల్లో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సామాన్యులకు కూడా అతి సామాన్యులు కూడా అఖండ మహాసంకల్పంలో బ్రహ్మాండ నాయకుని వద్ద 108 దివ్య దేశాల్లోని బ్రహ్మాండ నాయకుని వద్ద నిర్ధారణ జరుగుతుంది. జీవితానికి బాల్యంలోనే చతుర్విధ పురుషార్థ నిశ్చయం ఏర్పడుతుంది గృహంలో. 2 పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. భూరూపంలో, ఆకాశ రూపంలో, అగ్ని రూపంలో, జల రూపంలో, వాయు రూపంలో అనేటువంటి ప్రామాణికంగా అగ్నిదేవుడి యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అగ్ని ద్వారా కూడా ద్వాదశాదిత్య రూపంలో ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి రూపంలో ఉంటూ ప్రత్యక్ష నిదర్శనంగా ఉంటూ అఖండ మహాసంకల్పాన్ని అనంతమైన కాలాన్ని కోటాను కోట్ల కాలంగా చెప్పుకోవడం ద్వారా 3 సత్యాల్ని గుర్తించుకొని 3 రుణాలను తీర్చుకోవడం ద్వారా దేవ రుణం, ఈ 3 రుణాలు అఖండ మహాసంకల్పం ద్వారా వీటిని నిత్యము దేహంలో, గృహంలో సంకల్పంతో చతుర్విధ పురుషార్థ నిశ్చయం చేసుకొని పరమాత్మ దేహాల్లో అన్ని జీవుల దేహాల్లో ఉన్నాడనేటువంటి ప్రాథమిక భావాన్ని దేహంలో, గృహంలో 12వ ఏటని నిర్ధారణ చేసుకుని దేహంలో, గృహంలో, వ్యవస్థలో వ్యావహారిక ధర్మంగా, ధర్మమే పరమాత్మ స్వరూపంగా మనసు, వాకు, క్రియల ద్వారా శుద్ధితోటి, చిత్తశుద్ధితోటి అంటే పరమ స్పష్టంగా ఎవరైనా ధర్మము, అర్థము, కామము, మోక్షానికి భూమాత పరమాత్మ నవవిధ భక్తి యోగాల్ని సాధించుకోవడం అన్వయం చేసుకొని నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకునేటువంటి క్రమంలో శ్రవణం, స్మరణం, కీర్తనం ఈ మూడింటిని ఎప్పుడు మానవ దేహంలో నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహంలో 9 నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటే శ్రవణం, స్మరణం, కీర్తనం, వందనం, పాదసేవనం, అర్చనం,
సఖ్యం, దాస్యం, ఆత్మ నివేదనం. 9వది ఆత్మ నివేదనం. ఇప్పటి వరకు అఖండ మహాసంకల్పంలో సంకల్పం చెప్పబడుతుంది. సంకల్పంలో దేహాత్మ విచారణ, పరమాత్మతత్వ విచారణ, చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరిగిపోతాయి. 108 నామాలతోటి అర్చన చేస్తూ ఉంటారు. నవవిధ భక్తి యోగాల్లో శ్రవణం, స్మరణం, కీర్తనం, వందనం చేసుకుంటూ అర్చన చేసుకుంటారు. 108 నామాల్లో 1008 నామాల్లో పరమాత్మ తత్వాన్ని స్తుతించడం జరుగుతుంది. ఏ మానవ దేహమైనా సంకల్పం చెప్పబడింది, స్తుతించబడింది. అన్నీ నీవే అనేటువంటి నివేదన చేయబడుతుంది. అన్నీ నీవే, అంతటా నీవే, అనంతం నీవే, అఖండం నీవే అనేటువంటి 4 దశలు భగవద్గీతలో పరమాత్మ ద్వారా చెప్పబడినటువంటి కోటాను కోట్ల జీవులు 1 ఆర్తులు, 2 అర్ధార్థులు, 3 జిజ్ఞాసులు, 4 జ్ఞానులు 4 స్థితుల్లో ఉంటారు. ఈ 4 స్థితుల వారు నన్నే ఆశ్రయించి ఉంటారు. అభ్యాసం ద్వారా జ్ఞానాగ్ని కర్మ దగ్ధాన్ని, జ్ఞానంతో కూడినటువంటి కర్మలు చేయటం ద్వారా గతంలో పూర్వంలో ఉన్నటువంటి కర్మలు, వర్తమానంలో ఉన్నటువంటి కర్మ ఫలాలు, భవిష్యత్ కర్మ ఫలాలు అన్నీ పరమాత్మే స్వీకరించి నిత్య ఆనందాన్ని, నిత్య సంతృప్తిని ఇచ్చేందుకు అవకాశం కలదు నవవిధ భక్తి యోగాల ద్వారా అనేటువంటి ప్రమాణాన్ని భగవద్గీతలోని భక్తి యోగంలో దేవ అసుర గుణాలని చెబుతూ అసురీ గుణాలని విడిచిపెట్టి దైవీ గుణాలని అన్వయం చేసుకుంటూ దేహంలోకి 9 నవవిధ భక్తి యోగాల్ని అనుసంధానం చేసుకుంటూ ప్రధానంగా సంకీర్తన భక్తిని, స్మరణ భక్తిని, శ్రవణ భక్తిని, ఈ శ్రవణ భక్తి శ్రవణం నవవిధ భక్తి యోగాలు శ్రవణ నక్షత్రం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర అంటే వెంకట ప్లస్ ఈశ్వర, నారాయణుడు శివకేశవులే ఆ వెంకటేశ్వరుడు. కలియుగానికి నారసింహావతారం కృతయుగంలో, వామనావతారం మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన కృతయుగంలో, త్రేతాయుగంలో రామ, పరశురామ, బలరామ, ద్వాపర యుగంలో బలరామ, కృష్ణ, బుద్ధ, కల్కి, కలియుగంలో బుద్ధ, కల్కి. ఈ 5 అవతారాల ప్రమాణంగా కృతయుగాన్ని చెప్పబడుతోంది, ద్వాపర యుగాన్ని చెప్పబడుతోంది. శ్రవణ మార్గంలో కృతయుగంలో ప్రహ్లాదుడు శ్రవణ భక్తితోటి నారద మహర్షుల ద్వారా జీవిత ప్రమాణాన్ని, భక్తి యోగాన్ని స్వీకరించాడు. జీవిత ప్రమాణాన్ని, 2 భక్తి యోగాన్ని. తర్వాత యుగంలో రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షుల ద్వారా జీవిత సూత్రాన్ని, చతుర్విధ పురుషార్థాన్ని, పురుషోత్తముడై చతుర్విధ పురుషార్థాన్ని అమలు చేస్తూ పరతత్వ విచారాన్ని 2 ఏకకాలంలో పురుషార్థ ధర్మాచరణ, పరతత్వ విచారణ, ధర్మాచరణ, పరతత్వ విచారాన్ని ఏకకాలంలో అన్వయం చేసుకుని జీవించి చూపించినటువంటి సీతారామ మార్గదర్శనం వశిష్ఠ మహర్షుల ద్వారా. ద్వాపర యుగంలో శ్రవణ భక్తి ద్వారా అర్జునుడు శ్రవణ భక్తి ద్వారా భగవద్గీతని 18 అధ్యాయములు 700 శ్లోకం ద్వారా జ్ఞానాన్ని పొందటం, మరియు అర్జునుడి మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజు ద్వాపరయుగ చివరిలో శ్రవణ భక్తి ద్వారా సుఖ మహర్షుల నుంచి శ్రవణం అంటే ఏ రకంగా వినాలి, ఏ రకంగా చెప్పాలి అని సుఖ మహర్షులు, వ్యాస మహర్షుల వారి కుమారుడైనటువంటి అద్భుతమైనటువంటి శివుణ్ణి తపస్సు అనేక సంవత్సరాలు, 100 సంవత్సరాల వ్యాస మహర్షుల వారు తపస్సు చేసిన కారణంగా పంచభూత తత్వంతో నాకు పుత్రుడు కావాలను అనే వరాన్ని ఒసగి వరం ద్వారా పొందబడినటువంటి సుఖ మహర్షులు భాగవతాన్ని ఏ రకంగా ఋషితత్వంతో వ్యవస్థలోకి ఎవరికైనా చెప్పవలను అనేటువంటి ప్రమాణాన్ని, శ్రవణ ప్రమాణాన్ని అమలు చేసినటువంటి సుఖ మహర్షుల వారు భాగవతాన్ని అద్భుతంగా
శ్రవణం చేయగలిగినటువంటి పరీక్షను మహారాజు శ్రవణం ఏ రకంగా చేయాలి, మృత్యుభావంతో మృత్యు వస్తోంది అనే నిర్ధారణ జరిగిన ఏ రకంగా విని మోక్షాన్ని పొందవచ్చు 7 రోజుల్లోనే అనేటువంటి తత్వాన్ని గ్రహించిన శ్రవణ తత్వం ప్రమాణంగా తీసుకుంటూ శ్రవణం అంటే ఋషులు చెప్పినటువంటి ప్రమాణంతో కూడినటువంటి జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రమాణంతో కూడిన జ్ఞానమే మార్గము. ఈ ప్రమాణాన్ని మహర్షులు అఖండ మహాసంకల్పంలో ఇమిడ్చి ఇవ్వబడిన కారణంగా శ్రవణ భక్తి స్పష్టంగా వినడం, స్పష్టంగా మానవ దేహంలో, గృహంలో, వ్యవస్థలో వినడం, మాట్లాడడం. ఎవరు మాట్లాడినా వినడం, ఆ విన్నటువంటి విషయానికి సంబంధించి మాట్లాడటం, తనకు సంబంధించిన దేహానికి సంబంధించిన కర్తవ్యానికి సంబంధించినటువంటి చెప్పడం, దానికి సంబంధించిన సమాధానాన్ని తీసుకోవడం, వినడం, తీసుకోవడం, జవాబులు తీసుకోవడం, ప్రశ్న చెప్పడం, జవాబులు చెప్పడం. ఇదంతా శ్రవణ భక్తిలోనే మానవ దేహానికి అమలు చేసేందుకు, స్పష్టమైన మార్గంలో ప్రయాణం చేసేందుకు శ్రవణ భక్తి ప్రతి ఒక్క మానవ దేహానికి ప్రతి సందర్భంలో దేహంలో, గృహంలో, వ్యవస్థలో అత్యవసరమై ఉన్నది. కాబట్టి శ్రవణ భక్తిని మా పరీక్ష మహారాజును, ప్రహ్లాదుని, రామచంద్రమూర్తిని, అర్జునుడిని అనేక మంది దృష్టాంతాలను ప్రత్యక్ష నిదర్శనంగా భావించుకుంటూ స్మరణ భక్తి, ఈ స్మరణం కలౌ అనంత స్మరణ నాస్తి పాతక అనేటువంటి ప్రమాణాన్ని మహర్షుల వారు కలౌ అనంత స్మరణ నాస్తి పాతక అంటే కలియుగంలో శ్రవణం ద్వారా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అనేటువంటి భావాన్ని దృఢపరుచుకొని స్మరణ భక్తి అంతర్ముఖంగా, పైకి చేయకపోయిన అంతర్ముఖంగా స్మరణ అంటే వ్యాపించి ఉన్నాడు అనే తత్వభావ స్మరణ, పైకి అనేటువంటి స్మరణ కాదు, తత్వ స్మరణ. దీన్ని ఆంజనేయ స్వామి స్మరణ భక్తికి అద్భుతమైనటువంటి నిదర్శనంగా భావన నిర్ధారణ చేసుకుంటూ సంకీర్తనని రేపు సంక్రాంతి సందర్భంగా అఖండ మహా సంకల్పంగా 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగ స్వయంభూలైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపాలని ఆవాహన చేసుకుంటూ అష్టాదశ శక్తి పీఠాలని ఆవాహన చేసుకుంటూ నవ నారసింహ క్షేత్రాలని ప్రహ్లాద ప్రమాణంగా ఆవాహన చేసుకుంటూ పంచభూత తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ ప్రతినిత్యం శ్రీ విశ్వచక్రానికి అభిషేకము 9 రకములైనటువంటి 108 నామంతో అర్చన, నవవిధ భక్తి యోగార్చన జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నవవిధ భక్తి యోగాలని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో సంకీర్తనా భక్తిని నారద మహర్షులు సంకీర్తన నిరంతర ఓం నమో నారాయణాయ అనేటువంటి నిరంతర సంకీర్తన చేస్తూ ఉంటారు. తుమ్మురుడు నారద తుమ్మర మహర్షి సంకీర్తన చేస్తుంటారు. అనేక మంది శివభగవాను దగ్గర అనేక మంది ప్రమదగణాలు సంగీతం ద్వారా, నాదోపాసన ద్వారా ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆ భక్తి యోగం ద్వారా శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతులు సంకీర్తనా భక్తి ద్వారా పరమ సంతృష్టులై పరమానందాన్ని బ్రహ్మానంద స్థితి వరకు ఇచ్చేటువంటి సాధన ద్వారా సాధ్యమైనటువంటి స్థితి ఏంది అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆనందము, పరమానందము, బ్రహ్మానందము. అసలు ఆనందాన్ని సాధించాలి అంటే ఈ అఖండ మహాసంకల్పాన్ని సంకల్పం దేహంలో, గృహంలో సంకల్ప నిశ్చయం, చతుర్విధ పురుషార్థ నిశ్చయం, దేహాత్మ విచారణ 3 జరిగి అభ్యాసం ద్వారా, నిత్య అభ్యాసం ద్వారా సంకీర్తనని, స్మరణని, శ్రవణాన్ని ఈ 3 భక్తి యోగాల్ని నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహంలోకి అన్వయం చేసుకుంటూ
శ్రవణ భక్తిని, ఆ సంకీర్తన భక్తిని అమల్లోకి తెచ్చేందుకు, సాధనగా విశ్వవ్యాప్తం చేసేందుకు సంక్రాంతి రోజు అఖండ మహాసంకల్పమై ఉన్నది. దీన్ని 14 సంవత్సరములు ఏకాహం అంటే కలి సంతరణోపనిషత్ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి 4 యుగాల నామాన్ని ఒకరోజు 24 గంటలు ఏకాహంగా 40 సార్లు 14 సంవత్సరాల పాటు 40 సంవత్సరాలు చేశాము. సప్తాహం 2 సార్లు, పైన 7 లోకాలు కింద 7 లోకాలు 14 లోకాలు వ్యాపించి ఉంటాడు అనేటువంటి తత్వంతో ఒక 20 మంది సభ్యులతోటి సప్తాహం 24 గంటలు 7 రోజులు ఈ విధంగా 2 సప్తాహాలు జరిపాము. సప్తాహాలు కూడా జరుగుతుంటాయి. అంటే 7 ఏళ్ళు 49 రోజులు కూడా ఆపకుండా భగవన్నామ సంకీర్తన జరుగుతూ ఉంటాయి అనంతమైనటువంటి విశ్వంలో. ఈ సందర్భంగా అఖండ మహాసంకల్పంలో విశ్వాహం అంటే ప్రతినిత్యం ఎవరైనా అంబరీష చక్రవర్తి ప్రమాణంగా, నారద మహర్షి, తుమ్మూరు మహర్షి ప్రమదగణాల ప్రమాణంగా, ఆధునిక కాలంలో అన్నమాచార్యులు, త్యాగరాజు, తులసీదాసు, రామదాసు, కబీర్ దాసు, పురంధరదాసు అనేక మంది వాగ్గేయకారుల్ని ప్రమాణంగా తీసుకుంటూ సంకీర్తన భక్తిని రోజు ఒక 24 నిమిషాలు 24 గంటలకు గాను 24 నిమిషాలు ఆరంభం చేసుకుంటూ విశ్వంలో ఏ దేహంలో గృహంలో అయినా ఎవరైనా సంకీర్తన భక్తిని అమలు చేయవచ్చును అనేటువంటి సంకల్పాన్ని సంక్రాంతి రోజు ఆరంభించబోతున్నాము. నవవిధ భక్తి యోగాల్ని, అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో సంకీర్తన భక్తిని దీన్ని గమనించుకొని అసతోమ సద్గమయ మానవులకు ఈ 3 రుణాలు తీరాలంటే అసలు 3 రుణాలు ఉన్నావా అనేటువంటి ప్రశ్న కూడా వేసుకుంటే ఉన్నారు అనేటువంటి నిర్ధారణ జరిపేందుకు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యంలో ఉండటం కారణంగా బాల్యం నుండి మానవ దేహాలు కలియుగంలో కానీ అనేక యుగాల్లో అసత్యంలో ఉండటం కారణంగా అసత్యం నుండి సత్యంలోకి రావలను. తమసోమ జ్యోతిర్గమయ. ఈ తమస్సు తమో గుణం, రజోగుణం, సత్వగుణం 3 గుణాలు దాటి శుద్ధ సత్వగుణంగా జ్ఞానంతో కూడినటువంటి కర్తవ్యాన్ని భగవద్గీత ప్రమాణంగా, విష్ణు సహస్రనామ ప్రమాణంగా అమలు చేసుకోవలను అనేటువంటిది నిర్ధారణ. ఇది అసత్యము, తమస్సు అనేటువంటి ప్రశ్నార్థకము. అజ్ఞానం, మాయ, అక్రమం, అధర్మంలో మానవ దేహాన్ని మృతం చేస్తుంది. 3 సత్యాల్ని గుర్తించుకోగలిగితే సద్గమయ, 3 సత్యాల్ని గుర్తించుకోగలిగితే 3 రుణాలు ఉన్నాము అనేటువంటి నిర్ధారణ జరుగుతూ ఈ తమస్సు రజస్సు సత్వం నుంచి శుద్ధ సత్వంగా పరమ కర్తవ్యాన్ని, నవవిధ భక్తి యోగాల్ని ఆ సాధన ద్వారా సంకీర్తన భక్తిని, స్మరణ భక్తిని ఆంజనేయ స్వామి ఈరోజు కూడా చిరంజీవిగా ఉండటం కారణంగా ఆయన శివాంశ సంభూతుడు, విష్ణు అంశ సంభూతుడు. నిరంతరం రామనామం అంతా రామమయం అనేటువంటి భావంతో ప్రస్తుతానికి కూడా ఇక్కడ కూడా ఉన్న భావంతో పరమాత్మ ఆయన ఉన్నాడు అనే కామరూపిణే నమః అనేటువంటి నామం ఉంది స్వామి. వ్యక్త నమః అవ్యక్త రూపంలో ఉంటాడు. విశ్వహేతవే నమః వాయువే నమః చిరంజీవినే నమః సర్వయంత్రాత్మక నమః సర్వతంత్ర స్వరూపిణే నమః అనేటువంటి అద్భుతమైనటువంటి నామాలతోటి ఆంజనేయ స్వామి కూడా నిర్ధారణ చేయబడి ఉన్నాడు ఋషుల ద్వారా, మహర్షుల ద్వారా. కావున స్మరణ భక్తిని, సంకీర్తన భక్తిని ఎవరైనా అమలు చేసుకునే సాధన చేసుకోగలిగితే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమయ. ఈ మృత్యుభావాన్ని కూడా పోయేందుకు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముషీయం అమృత అనేటువంటి శివపార్వతులకి సంబంధించినటువంటి శివభగవానుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు
మృత్యుంజయుడైనటువంటి మృత్యువు ఆయన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి త్రయంబక శ్లోకం మంత్రాన్ని కూడా ప్రతినిత్యం సంకీర్తన చేసుకుంటూ చదువుకుంటూ స్పష్టమైనటువంటి పంచమహాయజ్ఞాన్ని పంచభూత తత్వంగా పంచమహాయజ్ఞాన్ని ప్రతిరోజు భూతయజ్ఞం, మానుషయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం ఈ పంచమహాయజ్ఞాలు కూడా ఈ పంచేంద్రియ తత్వానికి పాంచభౌతికమైన దేహానికి అన్వయం కాగలుగుతాయి. వీటిని కూడా దీర్ఘకాలంలో నిదానంగా అంటే నియమంతో కూడి యమనియమంతో కూడి అమలు చేసేటువందుకు సంక్రాంతి రోజు ఆరంభం చేయటం, భగవత్ సంకల్పంగా భగవత్ ప్రేరణతో భగవత్ ప్రీతికై భగవత్ సేవగా విశ్వసేవను ఆరంభించటం విన్నపం చేసుకుంటూ విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా ఈ 3 రుణాలు ఎవరైనా తీర్చుకుంటూ అనంతమైనటువంటి విశ్వంలో విశ్వజీవనంగా విశ్వ కళ్యాణ నిమిత్తమై విశ్వజీవనాన్ని విశ్వశ్రేయస్సుగా నిత్య జీవనాన్ని దేహంలో దేహ స్పష్టత కలిగి ఆహారం విహారం ద్వారా ఉత్సాహంగా ఆరోగ్యంగా విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కలదు అనేటువంటి విషయాన్ని విన్నపం చేసుకుంటూ రాబోయేటువంటి వీక్షణలో సంకీర్తన ప్రాధాన్యంగా సంకీర్తనని విశ్వవ్యాప్తంగా చేసేటువంటి అఖండ మహాసంకల్పాన్ని రాబోయేటువంటి వీక్షణలో మరింత స్పష్టత ఏర్పరచుకుంటూ ఓం తత్సత్ శుభం భూయాత్.